ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి అర్బన్ గవర్నెన్స్, GS2 కింద అర్బన్ గవర్నెన్స్, పబ్లిక్ హెల్త్, లోకల్ బాడీస్ కింద చూడొచ్చు. యాజ్ వెల్ యాజ్ GS3 కింద మనం క్లైమేట్ చేంజ్. సో ఈ 2 టాపిక్స్కి కూడా క్లైమేట్ చేంజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, అర్బనైజేషన్ ఈ పాయింట్స్ కింద యూజ్ చేయొచ్చు. ప్రిలిమ్స్లో యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎస్ఏలో కూడా మనకి పాయింట్స్ రాయడానికి యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఈ ఆర్టికల్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ మేజర్గా క్లైమేట్ చేంజ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. సో క్లైమేట్ చేంజ్ అనేది కేవలం ఇప్పుడు ఏదైతే మనకి క్లైమేట్ చేంజ్ అని తెగ మనం మాట్లాడుతున్నామో అది కేవలం ఎన్విరాన్మెంటల్ ఇష్యూ మాత్రమే కాదు, ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ, అలాగే అర్బన్ గవర్నెన్స్ ఇష్యూ కూడా అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక నగరం ఎంత మోడర్న్గా ఉందో కాదు, ప్రజలను క్లైమేట్ రిస్క్స్ నుంచి ఎంత బాగా రక్షిస్తుందో అనేది ఒక నిజమైన డెవలప్మెంట్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇంక్లూజివ్ క్లైమేట్ యాక్షన్ అంటే సో క్లైమేట్ చేంజ్ వల్ల ప్రభావితమయ్యే అందరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం ప్రణాళికలు అనేది రూపొందించుకోవాలి. అంటే ఇప్పుడు కేవలం బిల్డింగ్స్, రోడ్స్, టెక్నాలజీ ఇది మాత్రమే కాదు, అక్కడున్న పేద పీపుల్ కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ అవ్వచ్చు, ఎల్డర్స్, చిల్డ్రన్, ఉమెన్, ఇట్లా అన్ని వలనరబుల్ గ్రూప్స్ని కూడా రక్షించే విధంగా మనకి డెవలప్మెంట్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఈ ఆర్టికల్ మెయిన్గా చెప్తున్న పాయింట్స్ ఏంటంటే ఇండియాలో మనకి హీట్ వేవ్స్, ఫ్లడ్స్, వాటర్ స్కార్సిటీ, అర్బన్ పొల్యూషన్ ఇవన్నీ కూడా మనకి రోజుకి పెరుగుతున్నాయంట. కానీ ఈ సమస్యలు అందరిపై ఒకేలాగా ప్రభావం చూపించట్లేదని చెప్తున్నారు. ఉదాహరణకి రోజంతా బయట పనిచేసే శానిటేషన్ వర్కర్స్ కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ వీరు ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే క్లైమేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇంక్లూజివ్గా ఉండాలి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అయితే ఇక్కడ క్లైమేట్ చేంజ్ వల్ల మనకు వస్తున్న ఛాలెంజెస్ ఏంటి అనేవి మనకు తీసుకుంటే, సో క్లైమేట్ చేంజ్ వల్ల మనకి సిటీస్లో చాలా సమస్యలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి హీట్ వేవ్స్, మన సమ్మర్ అంతా కూడా ఇదే కదా, హీట్ వేవ్స్ ఒకటి, వాటర్ స్కార్సిటీ ఒకటి, అర్బన్ ఫ్లడ్డింగ్, ఓకే, ఇంకా హెల్త్ రిస్క్స్, ఇన్ఈక్వాలిటీ. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్గా చెప్తున్నారు. సో ఇక్కడ మనకి హీట్ వేవ్స్లో మనకి ఎక్కడైతే టెంపరేచర్స్, ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అవుట్డోర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. మనకి ఇక్కడ వాటర్ స్కార్సిటీ రావడం, మరియు కూలింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం కానీ, అర్బన్ ఫ్లడ్డింగ్లో కూడా సరైన డ్రైనేజ్ లేకపోవడం వల్ల మనకి భారీ వర్షాల సమయంలో కూడా ఫ్లడ్డింగ్ అనేది పెరుగుతుంది. మరియు హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ హెల్త్ స్ట్రోక్, డీహైడ్రేషన్, రెస్పిరేటరీ డిసీజెస్, ఇలా వెక్టార్ బ్రోన్ డిసీజెస్ ఇలాంటివన్నీ కూడా మనకి క్లైమేట్ చేంజ్ వల్ల పెరుగుతున్నాయి. ఆల్సో క్లైమేట్ చేంజ్ ప్రభావం అనేది పేదలపై మరింత ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే మరి ఏంటి సొల్యూషన్స్ ఏం ప్రొవైడ్ చేయాలి అనేది కనుక తీసుకుంటే, ఈ ఆర్టికల్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసిందనమాట. సో క్లైమేట్ చేంజ్ అనేది కేవలం ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కాదు, ఇది అర్బన్ ప్లానింగ్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మనకి ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న పర్సన్స్ కూడా మనకి పూర్ పీపుల్, వీళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో పాలసీస్ అనేవి కూడా ఇంక్లూజివ్గా తీసుకోవాలి. ఇది అన్నిటికీ ఇంటర్లింక్ అవుతుందన్నది ఇక్కడ మెయిన్ ఆర్టికల్ యొక్క పాయింట్. అయితే ఇక్కడ సొల్యూషన్స్ ఏమిస్తున్నారో చూద్దాం. ఈ ఆర్టికల్ ప్రకారం ఇచ్చిన కొన్ని సొల్యూషన్స్ తీసుకుంటే, క్లైమేట్ సెంట్రిక్ అర్బన్ ప్లానింగ్ అంటే సిటీ ప్లానింగ్లో కూడా క్లైమేట్ను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇంకా వర్కర్స్ ప్రొటెక్షన్,
శానిటేషన్ వర్కర్స్ కానీ, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్, సేఫ్ వర్కింగ్ అవర్స్, డ్రింకింగ్ వాటర్, రెస్ట్ షెల్టర్స్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆల్సో స్ట్రాంగ్ ప్రైమరీ హెల్త్ కేర్. హీట్ వేవ్స్, క్లైమేట్ రిలేటెడ్ డిసీజెస్ వీటన్నిటికీ కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేవి సిద్ధంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఆల్సో బెటర్ బెటర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజెస్ కానీ, గ్రీన్ స్పేసెస్, వాటర్ సప్లై, పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇలాంటివన్నీ కూడా బలపడాలి అని చెప్తున్నారు. మరియు బెటర్ డేటా అండ్ మానిటరింగ్. హీట్ ఎక్స్పోజర్, డిసీజ్ ప్యాటర్న్, హెల్త్ డేటా ఇట్లాంటివన్నీ సేకరించి పాలసీస్ తీసుకున్నప్పుడు వీటిని డెసిషన్స్లో తీసుకోవాలి అనేది చెప్తున్నారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇస్ ద ఇంటర్లింకేజ్ బిట్వీన్ ద క్లైమేట్ చేంజ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇస్ ద మెయిన్ ఐడియా ఇన్ దిస్ ఎడిటోరియల్ అనమాట. సో ద మేజర్లీ వీ కెన్ లింక్ ఇట్ విత్ ది GS2 and GS3 of our UPSC syllabus. Okay.